హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 104. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఏంటి స్టోరీ అయిపోయిందని అనుకున్నారా? నేను ఎందుకంటే స్టోరీ ఎండింగ్ లాగా అనిపించింది. సో మీరు అనుకోవడంలో తప్పు లేదు. బట్ స్టోరీ అనేది ఇంకా చాలా ఉందని మీకు ముందే చెప్పాను కదా. స్టోరీ నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకా 60-70 ఎపిసోడ్స్ వస్తుంది. ఇక మీద స్టోరీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చనిపోయిన ఒకళ్ళు తిరిగి వస్తారు అని అన్నాను కదా. అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి ఎవరు వస్తారు చెప్పండి? చనిపోయారు కదా, వాళ్ళ ప్లేస్లో అలాంటి వాళ్ళు వస్తారు. అర్థమైందా? అంటే చనిపోయారు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు వేరేలాగా వస్తారు. అది ఎవరు ఏంటనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనన్య విక్రాంత్ని కోరుకుంది. పుట్టిన బిడ్డకి ఎలాంటి శత్రువుల సమస్య ఉండకూడదు. వాడికి నిలువెత్తు ప్రేమ అందివ్వాలి. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. అందుకే విక్రాంత్ తన కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టేసి నీల్ మల్హోత్రని, రితేష్ని క్షమించాడు. తన తల్లి తండ్రి జీవితాల్లో చీకటి నింపి ఎన్నో ఘోరాలు చేసిన పిన్ని మాలినిని క్షమించాడు. అంతా మారాడు. అనన్య, విక్రాంత్ మంచితనం అర్థం చేసుకొని మనుషులయ్యారు. ఇక్కడ కనిపించే శత్రువులంతా మార్పు చెందారు, కానీ కనిపించని విరోధులు కొందరు ఉన్నారు. వాళ్ళని మర్చిపోయారు అంతా. వాళ్ళెవరు? ముందు ముందు ఏం చేయాలని చూస్తున్నారు? తెలియాల్సింది. అనన్య విక్రాంత్కి పుట్టిన బాబుకి సౌరవ్ వర్మ అని పేరు పెట్టారు. అతడి నామకరణంకి అంతా విచ్చేశారు. అనన్యకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆమె నీల్ మల్హోత్రని చూసి అస్సలు భయపడలేదు. ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసింది. ఆమెకు భయం అనేదే లేదు. ఎంతో ధైర్యం, నమ్మకం ఏర్పడింది. తన భర్త ఉండగా తనకి పుట్టిన బిడ్డకి ఎలాంటి సమస్య రాదని సంతోషంగా ఉంది. ఆ ఫంక్షన్కి అనన్య, విక్రాంత్ తెలిసిన వాళ్ళు అందరికీ ఆహ్వానం పలికారు. కావున అక్కడికి శేషాచలం, శంకర్, రామచంద్రయ్య గారు వచ్చారు. వారిలో పెద్దవారు రామచంద్రయ్య మనస్ఫూర్తిగా అనన్య, విక్రాంత్ దంపతుల్ని, పుట్టిన బిడ్డని ఆశీర్వదించారు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని విష్ చేశాడు. కానీ మిగిలిన వాళ్ళు అలా చేయలేదు. మొదటి నుండి తులసి ప్రకాష్ ఇండస్ట్రీ అంటే ఇష్టం లేని శేషాచలం, శంకర్లకు రవిప్రకాష్ గారిపై మనసులో కోపం, పగ దాచుకొని అగ్రిమెంట్ పేరుతో కంపెనీ పడగొట్టాలని చూశారు. కానీ విక్రాంత్ మూలంగా అలా జరగలేదు. 500 కోట్లు తమ చేతికి దక్కకుండా పోయింది. అతడే ఆ కుటుంబానికి అండగా నిలిచి అనన్య ప్రేమలో పడకుండా ఉంటే ఈ పాటికి రవిప్రకాష్ కుటుంబం రోడ్డు మీద ఉండేది. కంపెనీ మూతపడేది. ఇవేమీ జరగలేదు. ప్రేమికులు పెళ్లి చేసుకొని ఇప్పుడు అమ్మా నాన్న అయిపోయారు. ఒక కుటుంబంగా మారారు. రవిప్రకాష్ వారసుడొచ్చాడు. పోయిన అన్న పేరు ఈ తమ్ముడు తన కొడుక్కి పెట్టుకున్నా పుట్టింది మాత్రం ఆ రవిప్రకాష్. కూతురి మీద మమకారంతో మళ్ళీ జన్మ ఎత్తాడు. అంతా సంతోషంగా ఉన్నారు. విడిపోయిన దంపతులు కూడా కలిసిపోయారు అని ఆ ఇరువురు రగిలిపోతున్నారు. పైకి చిరునవ్వు నవ్వుతూ అనన్య, విక్రాంత్ ముందుకొచ్చారు. వాళ్ళని చూసి అనన్య తన తండ్రి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వారు అని మనస్ఫూర్తిగా నమస్తే చెప్పింది. విక్రాంత్ మాత్రం వాళ్ళ నక్కబుద్ధి మర్చిపోలేదు. ఆపదలో ఉన్న రవి ప్రకాష్ గారి కుటుంబాన్ని ఎలా రోడ్డుకి లాగాలా అని చూశారో. 500 కోట్లు కాజేసి ఆనందపడాలని చాలా ట్రై చేసి తమ బంధాన్ని అబద్ధమని రుజువు చేయడానికి ట్రై చేసి విఫలమైన పెద్దలుగా గుర్తు చేసుకుంటూ వాళ్ళకు ఒక లుక్ ఇచ్చాడు. ఏంటి సంగతి, ఇంకా ఏమైనా థాట్స్ ఉన్నాయా అన్నట్టు చూస్తుంటే
శంకర్ కంగారుగా శేషాచలం వైపు చూసి అతడు కళ్ళతో సైగ చేసేసరికి కంట్రోల్ అయ్యి తడబడుతూ అనన్య విక్రాంత్ వైపు చూసి మొత్తానికి సాధించారు విక్రాంత్ మీరు. అనన్య సంతోషంగా ఉండాలి. బాబు అచ్చం మీలాగే ఉన్నాడు. మమ్మల్ని కూడా మర్చిపోకుండా పిలిచినందుకు సంతోషమని గిఫ్ట్ అందించాడు. శేషాచలం మాత్రం తడబడలేదు. అమ్మ అనన్య, మీ నాన్నగారు ఇక్కడ లేకున్నా నీకెల్లప్పుడూ తోడుగా ఉన్నారు. అందుకే నువ్వు సమస్యల నుండి తప్పించుకొని విక్రాంతికి భార్య అయ్యావు. ఇప్పుడు బంగారు బాబుకి తల్లివయ్యావు. చల్లగా ఉండమ్మా. ఇంకా మీ లైఫ్లో అంతా సంతోషమే ఉండాలని కోరుకుంటున్నా అన్నాడు. ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పింది. అతడు మనసులో అనుకున్నాడు, నేనుండగా మీ ఇరువురిని సంతోషంగా ఉండనివ్వను. మీ నాన్న పోయాడు, అయినా వాడి ఆశయాలు కోవెల తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడకుండా కాపాడేశారు. ఇక్కడితో అయిపోలేదు. ముందు ముందు మరో ప్లాన్తో నేను పథకం వేస్తాను అనుకొని విక్రాంత్ వైపు చూసి, బాబు అనన్య మా అమ్మాయి లాంటిది. తనని బాబుని బాగా చూసుకోవాలి. మీరు చూసుకుంటారు నాకు తెలుసు. కాబట్టి ఇంక చెప్పడానికి ఏమీ లేదు, వెళ్ళొస్తాం అన్నాడు. విక్రాంత్కి ఎందుకో డిస్టర్బ్గా అనిపించింది. బట్ వీళ్ళేం చేస్తారు? అగ్రిమెంట్ ఎప్పుడో క్లోజ్ అయింది. అంతా సవ్యంగా ఉంది అని పెద్దగా పట్టించుకోలేదు విక్రాంత్. వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు. అలాగే ఇంట్లో వాళ్ళు భువన, ఎఫ్ఎం, బాలు, గాయత్రి, కుందన, భరత్ అంతా ఎవరి దారిన వాళ్ళు చెరోవైపు వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్లో అక్క చెల్లి కలిసి ఉండేందుకు విక్రాంత్ ఏర్పాటు చేశాడు. అందుకే వాళ్ళు దేశం విడిచి వెళ్ళారు. వాళ్లతో పాటు సదానందం, రాజీ వెళ్ళారు. భరత్, కుందన చెన్నైలో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం అనన్య విక్రాంత్ బాబుతో తమ ఇంట్లో ఉన్నారు. తులసి గారు కమలిని, మహేంద్రవర్మ గారు బాబుని ఎంతో అపురూపంగా చూస్తూ అసలు విక్రాంత్ అనన్యకి బాబుని ఎత్తుకునే టైం కూడా ఇవ్వడం లేదు. ఆ ఇంట్లో డాగ్ బ్రూనో కూడా ఎంతో విశ్వాసంగా బాబుకి కాపలా ఉంటుంది. ప్రస్తుతం విక్రాంత్ అనన్య గదిలో ఉన్నారు. విక్రాంత్ అనన్యని ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నాడు. ఆమె అతన్ని హత్తుకొని నవ్వుతూ, హే విక్కీ, ఏంటిది? నేనేమైనా చంటి పాప అయినా నన్నెత్తుకుంటున్నావు? అతడు ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని, మన పేరెంట్స్ మన బాబుని ఎత్తుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు. నేను నా అనన్యని అలాగే నా బాబుని ఇద్దరిని ఒకేలా చూసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే వాడికి బదులు నిన్ను ఎత్తుకొని తిప్పుతున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది అనన్య. ఇదంతా నీ వల్లనే జరిగింది. నా లైఫ్ ఇంత హ్యాపీగా రిలీఫ్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇష్టంగా ముద్దు పెడుతూ చెప్పాడు. అనన్య అతన్ని అల్లుకొని, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా విక్కీ. నీ వల్లనే ఇదంతా జరిగింది. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ బంగారం అని అతన్ని ముద్దు పెట్టుకుంది. ఇద్దరు నవ్వుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమగా హత్తుకొని ఆనందంగా ఉన్నారు. ఆ రోజు ఇంట్లో హడావిడి మామూలుగా లేదు. కొద్ది రోజుల క్రితం అనన్య ఆఫీస్లో మేనేజర్ కేశవ్ మ్యారేజ్ అని ఆహ్వానమిచ్చాడు. అతడికి అనన్య పెళ్లి కానుకగా ఆఫీస్లో కొన్ని షేర్స్ ఇచ్చింది. అందుకు విక్రాంత్ కూడా ఓకే చెప్పాడు. కేశవ్ ఇన్విటేషన్ కార్డు ఇస్తుంటే అనన్య షేర్ అగ్రిమెంట్ పేపర్స్ అతడి చేతికిచ్చింది. అది చూసి కేశవ్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మేడం, మీరు నాకు కంపెనీలో 25% షేర్స్ ఇస్తున్నారా? ఎందుకు మేడం? అనన్య నవ్వుతూ, మీరు మా డాడీకి ఎంతో నమ్మకస్తులు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు, విలువలు తెలిసిన మనిషి. సంస్థని కాపాడాలని ఎంతో కష్టపడ్డారు. మీ సిన్సియారిటీతో తులసి ప్రకాష్ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇది మీ కష్టానికి ఫలితం అనుకోండి. అంతేకాదు, నేను మిమ్మల్ని నా అన్నయ్యగా భావిస్తున్నా. రేపు మీకు పిల్లలు పుడతారుగా. నా మేనకోడలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇప్పటి నుండే తన కోసం జాగ్రత్తలు తీసుకోవాలిగా. అందుకే ఈ షేర్ మీకోసం కాదు,
మీకు పుట్టబోయే బిడ్డల కోసం మీ చెల్లెలు ఇస్తుంది అనుకోండి. నా అన్నయ్య ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడూ పడకూడదు. మీ నిజాయితీతో తులసి ప్రకాష్ ఇండస్ట్రీకి మరెన్నో సేవలు చేయాలి అని నవ్వుతూ చెప్పి ఇచ్చింది. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు కేశవ్. విక్రాంత్ నవ్వుతూ, ఏంటి కేశవ్, మీరు మీ చెల్లి ఇచ్చే గిఫ్ట్ తీసుకోరా ఏంటి? అలా అయితే ఆమె హస్బెండ్గా మీకు బావగారిగా నేను ఆజ్ఞ వేస్తున్నా, తీసుకోండి. అనన్య అన్నట్టు మీకు మేనేజర్గా వచ్చే జీతం సరిపోయినా రేపు పుట్టే బిడ్డలకి సరిపోకపోవచ్చు. అందుకే వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది. నో చెప్పకుండా తీసుకో. కేశవ్ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, అనన్య మేడం నాకు సిస్టర్తో సమానం అని ఎప్పుడూ అనుకుంటాను. అందుకే ఆమె విషయంలో నేను ఎప్పుడూ సిన్సియర్గా ఇంకా బాధ్యతగా ఉంటాను. రవిప్రకాష్ గారు నా తండ్రితో సమానం. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు నాకు ఇస్తున్న బహుమతి వెలకట్టలేనిది. నేనెప్పుడు మీ మేనేజర్ని మాత్రమే. ఈ షేర్ అనన్య సిస్టర్ చెప్పినట్టు నాకు నిజంగా ఆడపిల్ల పుడితే ఆ బిడ్డకు మాత్రమే ఉపయోగిస్తాను. ₹1 కూడా ఇందులోనిది నేను నా సొంతానికి ఉపయోగించను. మేనేజర్గా నాకు వచ్చే జీతం సరిపోతుంది అని సంతోషంగా చెప్పాడు. అనన్య అతడి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, కేశవ్ అన్నయ్య మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. మీరు ఈ కానుక స్వీకరిస్తున్నారు, అందుకు సంతోషం. ఇంకా మీ వివాహం విషయానికి వస్తే మేమిద్దరం దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తామని మాటిస్తున్నా. అన్ని ఖర్చులు మావి, ఇందులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. కేశవ్ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పెళ్లి వేడుక హడావిడిలో ఉన్నారు. అంతా ముఖ్యంగా అనన్య చాలా సరదాగా పెళ్లిలో తిరుగుతూ ఉంది. విక్రాంత్ ఆమె హడావిడి చూసి నవ్వుతూ, హే చెవులి పిల్లి, కాస్త జాగ్రత్త. ఆ చీరలో ఉరుకులు పరుగులు పెడుతూ కింద పడినా పడతావు, చూసుకో అన్నాడు. అనన్య నవ్వుతూ, ఏం పర్లేదు, నేను కింద పడినా నన్ను పట్టుకునేందుకు నువ్వున్నావుగా విక్కీ, నాకేం భయం లేదు. ఇంతకీ బాబెక్కడా అని అడిగింది. విక్రాంత్ చేతివేలితో చూపిస్తూ ఒక చోట కూర్చొని బాబుతో ఆడుకుంటున్న తులసి కమలిని గారిని చూపిస్తూ, మన వాడిని మీ అమ్మ మా అమ్మ అస్సలు విడిచిపెట్టడం లేదు. నాన్నగారు కూడా కాకపోతే ఇప్పుడే తెలిసిన గెస్టులు ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడాలని వెళ్ళారు. నువ్వు వాడి విషయంలో టెన్షన్ అవ్వకుండా మీ అన్నయ్య పెళ్లి సంగతి చూసుకో. నేను నా చెవుల పిల్లి పడిపోకుండా చూసుకుంటా అని ఆమె చెంపని చేతివేలితో తాకుతూ చెప్పాడు. ఆమె నవ్వుతూ, హేయ్, ఇది ఫంక్షన్ హాల్. చుట్టూ చాలామంది జనమంతా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో డోంట్ డూ దిస్ అని ఆమె చెవులు దాచుకుంటూ అతడేం చేయాలని చూస్తున్నాడో తెలిసినట్టు చెప్పి మండపం వద్దకు వెళ్ళింది. ఆ పెళ్లి వేడుకలో యజమాని హోదాలో ఉన్న అనన్య విక్రాంత్ పెళ్లి పెద్దల్లా ఉండడం, అనన్య తన అన్నగారికి పెళ్లి జరుగుతున్నట్టు హడావిడి చేయడం అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప మనసు వీరిది, ఎంతైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్లే. ఆ గొప్ప వ్యక్తి కడుపున గొప్ప మనసున్న కూతురు పుట్టింది. అనన్య చాలా గ్రేట్ అనుకుంటూ ఉన్నారు. కేశవ్ చాలా సంతోషంగా తోడబుట్టిన చెల్లెలు లేకున్నా అనన్య మేడం తనకి చెల్లెలయ్యింది. విక్రాంత్ సార్ తన పెళ్లికి అతిథిగా బావగారిగా వచ్చారు అంటే ఎంత గొప్ప విషయం అని మురుసుకుపోతూ ఉన్నాడు. అదే పెళ్లి వేడుకలో శేషాచలం, శంకర్లు కొందరు మనుషుల్ని పెట్టించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలిసికి చెప్పాలి అని ఆర్డర్ వేశారు. పెళ్లి హడావిడిలో ఉన్న విక్రాంత్ ఫ్యామిలీని గమనిస్తూ వీడియో తీసి మరీ శేషాచలంకి పంపించారు. అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి అతడు జీర్ణించుకోలేకపోయాడు. వారి సంతోషమంతా ఒక్క నిమిషంలో మాయమైపోయే ఆయుధం వాళ్ళకి దొరికింది. వారసుడు సౌరవ్. ఆ బాబుని మాయం చేస్తే అంతా ఒక్కసారిగా భయభ్రాంతులవుతారు. బాధలో కూరుకుపోయి విషాదంలో కూరుకుపోతారు. ఒక్కసారిగా సంతోషం మాయమవుతుంది. మనం వాళ్ళ విచారం చూసి ఆనందించాలి. అలాగే చెయ్యి జారిన 500 కోట్లు చేజిక్కించుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు.
శంకర్ కాస్త భయపడుతున్న శేషాచలం ధైర్యం చెప్తూ వెంటనే ఆ బాబుని ఎత్తుకురండి అని ఆర్డర్ వేశాడు. అతడి ఆర్డర్తో అక్కడ ఉన్నవాళ్ళు బాబుని అలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేశవ్ పెళ్లి కూతురు మెడలో తాళి కడుతున్నాడు. అంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదే క్రమంలో తులసి గారి చేతిలో బాబుని చైర్ మీద కూర్చోపెట్టి లేచి నిల్చొని అక్షింతలు వేస్తున్నారు. కానీ మండపం వరకు వెళ్ళలేదు. భర్త పోయిన తను ముందుకు వెళ్ళడం మంచిది కాదనుకొని జనంలో వెనకే ఉండిపోయారు. కమలిని గారు మహేంద్రవర్మ గారితో కాస్త ముందుకు అంటే మండపం దగ్గరికి చేరుకొని అక్షింతలు వేస్తున్నారు. అనన్య, విక్రాంత్ అక్కడే ఉన్నారు. అంతా హడావిడిగా ఉంది. పెళ్లి చాలా గ్రాండ్గా పూర్తయింది. అనన్య, విక్రాంత్ చాలా హ్యాపీగా కేశవ్ వివాహం జరిపించారు. తమ వారు అనుకున్న అందరి లైఫ్ సెటిల్ చేశారు. అంతా హడావిడిగా ఉన్నారు. కొన్ని నిమిషాలు అంతే. అక్కడ ఎవరూ ఏది పట్టించుకోలేదు. విక్రాంత్ అనన్య భుజం చుట్టూ చేయి వేసి హ్యాపీ అన్నాడు. ఆమె నవ్వుతూ యా ఫుల్ హ్యాపీ విక్కీ, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అత్తయ్య మావయ్య వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. వాళ్ళు నవ్వారు. అనన్య మదర్ కోసం వెనక్కి తిరిగి చూసింది. ఆవిడ కొంతమంది వెనుక నిల్చుని కేశవ్ని ఆశీర్వదిస్తూ కనిపించారు. ఆవిడ ఎందుకు దూరంగా ఉన్నారో అనన్య అర్థం చేసుకొని విక్కీతో కలిసి తల్లి ముందుకు వెళ్ళి ఏంటిదమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. తులసి గారు నవ్వుతూ పర్లేదురా, కేశవ్ నా సొంత కొడుకు కాకపోయినా కొడుకులా ఎన్నో ఏళ్లుగా మన కంపెనీలో వర్క్ చేస్తూ మీ నాన్నగారికి నమ్మిన బంటులా ఉండేవాడు. అలాంటి వాడు వివాహ జీవితం బాగుండాలి అంటే నాలాంటి వాళ్ళు కాస్త వెనక ఉండాలి అంటుండగా కేశవ్ భార్యతో సహా పందిటి నుండి లేచి ఆవిడ ముందుకొచ్చాడు. అంతా ఆశ్చర్యపోయారు. అతడు వినయంగా అమ్మ, మీరు మాకు దేవతతో సమానం. మీరు ఆశీర్వదిస్తే నా తండ్రి రవిప్రకాష్ గారు విష్ చేసినట్టే. మా జీవితం బాగుంటుంది. ఇలా దూరంగా ఉంటే నేను ఒప్పుకోను అని అక్షింతలు ఆవిడ చేతికిచ్చి వేయించుకున్నారు. తులసి గారు ఆనందంగా కేశవ్ని సొంత కొడుకులా దగ్గరికి తీసుకుని చల్లగా ఉండండి నాయనా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే అక్కడి వాళ్ళు అంతా సంతోషపడ్డారు. అనన్య కేశవ్ మంచి మనసు చూసి చాలా సంతోషపడింది. అతడి భార్య వైపు చూసి మా అన్నయ్యని బాగా చూసుకోవాలి వదిన, తను ఇన్నోసెంట్ అని చెప్పి నవ్వింది. అతడి భార్య సిగ్గుపడుతూ అలాగే అన్నట్టు తల ఊపింది. ఇక్కడ అందరూ ఇలా ఉండగా మహేంద్ర గారు చుట్టూ చూస్తూ అవును బాబు ఎక్కడా అని అడిగారు. అంతే. ఆ ఒక్క ప్రశ్నతో అంతా ఉలిక్కిపడి చుట్టూ చూశారు. అక్కడెక్కడా బాబు లేడు. 9 నెలల బాబు నడిచి ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం లేదు. తులసి గారు తన పక్కనే బాబుని సీట్ మీద పెట్టిన ప్లేస్ చూస్తూ ఇదేంటి, నేను బాబుని ఇక్కడే కూర్చోపెట్టాను కదా, ఇంతలో ఎవరు తీశారు అని కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటే అనన్య ముఖంలో నవ్వు మాయమైంది. విక్కీ భార్య వైపు కంగారుగా చూస్తూ ఆమె భయపడటం చూసి హే అనన్య, టెన్షన్ అవ్వకు, బాబుని మన వాళ్ళు ఎవరో ఎత్తుకొని ఉంటారు, నేను చూస్తాను అంటూ తండ్రి వైపు చూసి నాన్నగారు మీరు అందరినీ చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలర్ట్గా అక్కడ అంతా వెతుకుతూ ఉన్నాడు. కేశవ్ చాలా కంగారు పడిపోతూ అయ్యో సార్, ఏంటి సార్ ఇలా జరిగింది, బాబుని ఎవరు తీసుంటారు అని అతడి వెంటే వెళ్ళాడు. అనన్య మతిపోయినట్టు అలాగే కూర్చుండిపోయింది. తులసి గారు కమలిని గారు ఏడుస్తూ భయంగా బాబు కోసం చూస్తూ ఉన్నారు. విక్రాంతికి ఎక్కడ లేని కోపం వస్తుంది. పెళ్లిలో బాబుని ఎవరో మాయం చేశారు. ఎవరు అని ఆలోచిస్తూ అక్కడంతా వెతికిస్తూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి వెంటనే పిలిపించాడు. పోలీసులు వచ్చేలోగా విక్రాంత్ అక్కడంతా చెక్ చేస్తూ సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలిస్తూ ఉంటే అతడు పెంచుకున్న డాగ్ బ్రూనో పరుగులు పెడుతూ విక్రాంత్ ముందుకొచ్చింది.
గట్టిగా అరుస్తూ అతడికి ఏదో చెప్పాలి అన్నట్టు చాలా గొడవ చేసింది. విక్రాంత్ చాలా టెన్షన్గా ఉన్నాడు. బ్రూనో వచ్చి అరవడం చూసి డాగ్ ముందుకొచ్చి, బ్రూనో నువ్వు చూసావా అని అడిగాడు. అది నేను చూసా అన్నట్టు ముందు కదిలింది. అంతే. దాన్ని ఫాలో చేశాడు విక్కీ. వెంటనే పోలీసులు కేశవ్ ఉన్నారు. 20 నిమిషాల్లో బ్రూనో వాళ్ళని ఒక బిల్డింగ్ వద్దకు తీసుకువెళ్ళింది. ఆ బిల్డింగ్ చూసి విక్రాంత్ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాట్ అని కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్కి సీన్ అర్థమైపోయింది. కేశవ్ కూడా సార్ వీళ్ళా అన్నాడు. బ్రూనో బాబు లోపల ఉన్నాడు అన్నట్టు అరుస్తుంటే విక్కీ తనకి ఎదురుగా వచ్చి సైలెంట్గా ఉండాలన్నట్టు సైగ చేశాడు. అది సైలెంట్ అయిపోయింది. నిమిషాల్లో అంతా ఇంట్లోకి చేరుకున్నారు. అంతా 4 వైపులా అటాక్ చేయాలన్నట్టు చూస్తూ ఉంటే విక్కీ ఇంటి వెనుక వైపు నుండి లోపలికి వెళ్ళాడు. అక్కడ చూస్తే శేషాచలం, శంకర్ కూర్చొని ఉన్నారు. వారి దగ్గర కొందరు మనుషులు కూడా ఉన్నారు. బాబుని శేషాచలం ఎత్తుకొని ఆవేశంగా అంటున్నాడు. ఆ రవిప్రకాష్ వారసుడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. వీడిని ఇప్పుడే పీక పిసికి చంపేయాలనుంది. కానీ ఇప్పుడే కాదు. ముందు డబ్బు చేజిక్కించుకొని అనని ఏడుస్తూ వేడుకుంటూ ఉండాలి. ఆ విక్రాంత్ తట్టుకోలేక విలవిలలాడుతూ భార్యని ఓదార్చలేక చేతకాని వాడన్నట్టు ఓటమి ఒప్పుకోవాలి. వాళ్ళంతా కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటే వాళ్ళిచ్చిన డబ్బు తీసుకొని ఈ బుజ్జిగాడి శవం వాళ్ళ ముందు పడేయాలి. అప్పుడు చూడాలి వాళ్ళ బాధ, దుఃఖం. దెబ్బతో అనన్య గుండాకి చస్తుంది. ఆ విక్రాంతి పిచ్చివాడైపోయి పెళ్ళం పిల్లాన్ని పోగొట్టుకొని అలా చేసుకుంటాడు. ఇంకేం కావాలి? తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూత పడుతుంది. మనకి రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మన కోరిక ప్రకారం రవిప్రకాష్ ఆశయాలు ఆవిరైపోయి అంతా నాశనం అవుతుంది అని గట్టిగా నవ్వుతూ ఉంటే నిద్రపోతున్న బాబు మేలుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు విక్రాంత్ చెవిన పడే వరకు మౌనంగా నిల్చొని అతడి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో విన్నాడు. వాడి ఆలోచన ఏమిటో తెలుసుకోవాలి అన్నట్టు ఎప్పుడైతే బాబు ఏడ్చాడో ఇంకా ఆగలేదు. తట్టుకోలేకపోయాడు. రేయ్ నిన్ను అని వాళ్ళ ముందుకు దూకాడు. అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాడు విక్కీ. అతడు అంత త్వరగా వాళ్ళని పట్టుకుంటాడని ఊహించని ఆ పెద్దలు షాక్ అయ్యారు. విక్రాంతి సీరియస్గా మీకెంత ధైర్యంరా? నా బాబుని ఎత్తుకు వస్తారా? చంపాలని చూస్తారా మిమ్మల్ని అని ఆవేశంగా మీదకు వెళ్తూ ఉంటే శేషాచలం సీన్ అర్థమయ్యింది. అడ్డంగా దొరికిపోయామని. అందుకే తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో బాబుని చూపిస్తూ దగ్గరికి రాకు, బాబుని చంపేస్తా అని భయపెట్టాడు. దాంతో విక్రాంత్ అక్కడే ఆగిపోయాడు. కాస్త భయపడి రేయ్ బాబుకి ఏమన్నా అయ్యిందో నీ ప్రాణం తీస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. శంకర్ విక్రాంతికి దూరంగా తనని తాను కాపాడుకుంటూ శేషాచలం బాబుని ఇచ్చేయి, ఎందుకొచ్చిన గొడవ, మనం దొరికిపోయాము అన్నాడు. శేషాచలం శంకర్ వైపు కోపంగా చూస్తూ నోర్ముయ్ అని అతడి మనుషులకు సైగ చేసి విక్రాంతి మీద దాడి చేయిస్తున్నాడు. బాబు రిస్కులో ఉన్నాడు అని విక్రాంత్ ఎదురు దాడి చేయకుండా దెబ్బలు తింటున్నాడు. వాళ్ళలో ఒకడు విక్రాంత్ భుజం మీద కత్తితో గుచ్చాడు. రక్తం చిమ్ముకుంటూ వస్తుంది. అది చూసి శేషాచలం నవ్వుతూ అనవసరంగా తులసి ప్రకాష్ ఇండస్ట్రీని సేవ్ చేశావు. ఆ రవిప్రకాష్ కూతుర్ని పెళ్లి చేసుకొని మాతో శత్రుత్వం పెట్టుకున్నావు. ఇప్పుడు అర్ధాంతరంగా చేస్తున్నావు. అంతా నీ తప్పే అని అంటుండగా ఇన్స్పెక్టర్ సిబ్బంది కేశవ్ లోపలికొచ్చారు. వెనక నుండి వచ్చిన కేశవ్ శేషాచలం చేతిలో బాబుని గబుక్కున లాక్కున్నాడు. ఇన్స్పెక్టర్ సీరియస్గా చూస్తూ ఇంక ఆపుతావా, నీ పని అయిపోయింది అని ఒకటిచ్చాడు. దాంతో అతడు తుల్లి కింద పడ్డాడు. విక్రాంత్ మీద దాడి చేస్తున్న వాళ్ళని విక్రాంత్ ఒక్క నిమిషంలో చిత్తుగా కొట్టి పారేశాడు. అతడు కొట్టిన దెబ్బలకి అంతా కుప్పలా పడ్డారు. చివరిగా విక్రాంత్ శేషాచలం వద్దకొచ్చి కాలర్ పట్టుకొని పైకి లేపాడు. అతడు బిక్కమొహం వేసి చూస్తుంటే కోపంగా చూస్తూ చెప్పాడు, నిన్ను ఒక్క గుద్దుకి చంపేస్తాను. అది నాకు అంత కష్టమేమీ కాదు. కానీ చంపే హక్కు మనుషులకి లేదు అని నా భార్య క్షమించడం
నేర్చుకోమని చెప్పింది. నా కోపం, ఆవేశం తన బిడ్డకి శాపం కాకూడదని నన్ను తన ప్రేమతో కంట్రోల్ చేసింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. నీ వయసేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? ఛీ! బాబుని ఎత్తుకొస్తావా? చంపాలని చూస్తావా? ఛీ! సిగ్గుచేటు. నీకు డబ్బులు కావాలి అంతేగా? ఇస్తాను, తీసుకో. చచ్చాక మీద వేసుకొని తగలు పెట్టించుకో. ఎందుకురా మీ జన్మ ఇది? మీది ఒక బ్రతికేనా? రవిప్రకాష్ గారి ఆశయాలు మీకు నచ్చలేదు, అందుకే మిమ్మల్ని ఆయన దూరం పెట్టారు. కంపెనీ పరంగా కానీ మిత్రులుగా మిమ్మల్ని ఆయన ఎప్పుడు దూరం పెట్టలేదు. మీ మాటలపై నమ్మకం, గౌరవం ఉండబట్టే ఆ రోజు మీరు చూపించిన అగ్రిమెంట్పై సంతకం చేశారంటే ఏంటి అర్థం? అయినా తన మిత్రులుగా మీపై నమ్మకం ఉంచారు, మిమ్మల్ని నమ్మారు. అందుకే తన కంపెనీని రిస్కులో పెట్టారు, అనన్యని సమస్యలో పెట్టారు. ఇదంతా ఎవరి కోసం చేశారు? మీ మాట కోసం, మీకోసం. అలాంటి మనిషి మీద మీకు పగ? ఛీ! మిమ్మల్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. మీకంటే నేను పెంచుకున్న కుక్క నయం విశ్వాసం చూపించింది. నా బాబు ఉన్న చోటు చూపించింది. దానికి ఉన్న విశ్వాసం కూడా మీకు లేదు. మీరు మనుషులు. నా భార్యకి మాట ఇచ్చాను, పగ ప్రతీకారాలు గతంలో ఉన్న చెడు నీడలు మన బాబు మీద పడనివ్వను అని. ఆ పిచ్చిది కూడా నా దగ్గర మాట తీసుకుంది. మనకి హాని చేసిన వాళ్ళని తిరిగి శిక్షించడం కాదు, క్షమించడం గొప్ప అని. అందుకే నేను మిమ్మల్ని చంపకుండా క్షమిస్తున్నాను. ఇకనైనా మారండి, మనుషులు అనిపించుకోండి. అలాగే మళ్ళీ మీరు ఇలాంటి దుర్మార్గాలు చేయాలనుకోకుండా 500 కోట్లు ఇచ్చేస్తాను. ఇంక ఈ దుర్మార్గులు ఇక్కడితో ఆపండి. దుర్మార్గాలు. ఆ మాటలు విని శేషాచలం తప్పు తెలుసుకున్నాడు. వద్దు బాబు, విక్రాంత్, నన్ను క్షమిస్తున్నావా? నీ కొడుకుని అలా చేశాను అని, నిన్ను గాయపరిచాను, మిమ్మల్ని నాశనం చేయడానికి చూసిన నన్ను క్షమించాలని అనని నీకు నేర్పిందా? రవిప్రకాష్ గారి కూతురు, ఆయనకి ఉన్న మంచి గుణాలు కలిగిన అమ్మాయి, అందుకే అంత గొప్పగా ఆలోచించింది. మేము తప్పు చేశాము, మా స్నేహితుడు మమ్మల్ని నమ్మాడు. తప్పు చేసిన మాకు శిక్ష పడాలి. మాకు డబ్బు వద్దు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి, శిక్ష వేయండి. మాకే డబ్బు వద్దండి. స్నేహితుడికి నమ్మక ద్రోహం చేశాము. కుక్క కంటే హీనమైన మాకు శిక్ష పడాలి అని అంటుంటే విక్రాంత్ ఇన్స్పెక్టర్ వైపు చూసి, వదిలేయండి, నేను కంప్లైంట్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఇంక వీళ్ళు తప్పు చేయరు, నాకు నమ్మకం ఉంది అని శేషాచలం శంకర్ వైపు ఒక చూపు చూసి కేశవ్ వద్ద ఉన్న బాబుని ఎత్తుకొని అనన్య ఎంత భయపడుతుందో ఏమో అని అక్కడి నుండి బయటకు వచ్చాడు. శేషాచలం శంకర్ తమ తప్పు తెలుసుకొని చాలా బాధపడుతున్నారు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.